తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ శివక్షేత్రాలలో ద్రాక్షారామం ప్రముఖమైనదిగా విరాజిల్లుతోంది. పంచారామ క్షేత్రంగా త్రిలింగ క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో భీమేశ్వర స్వామివారు, మాణిక్యాంబ అమ్మవారు కొలువై ఉన్నారు. అత్యంత పురాతనమైన క్షేత్రంగా, విశిష్టమైన పౌరాణిక ప్రాశస్త్యం గల ధామంగా విరాజిల్లుతున్న ద్రాక్షారామం దివ్యక్షేత్ర వైభవమేంటో వీక్షిద్దామా? नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय जटाजूटधारी नमः शिवाय नमः शिवाय. ద్రాక్షారామ క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. క్రీస్తు శకం 892 నుండి 922 సంవత్సరాల వరకు పాలించిన తూర్పు చాణుక్య రాజవంశానికి చెందిన చాణుక్య భీముడు భీమేశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే దక్షుడు ఈ క్షేత్రంలో యజ్ఞం చేశాడు కాబట్టి ఈ క్షేత్రానికి దక్షవాటిక అని, ద్రాక్షారామం అని పేరు వచ్చినట్లు తెలుస్తోంది. శంభో శశాంకధర శంకర శూలపాణే స్వామిన్ త్రిశూలధర మోక్షద భోగదాయిన్ సర్వావతారధర పాలిత జీవలోక శ్రీ భీమశంకర విభో తవ సుప్రభాతం అంటూ శ్రీ భీమేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం ద్రాక్షారామం. పంచారామ క్షేత్రాలలో అగ్రగణ్యమైందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు భీమేశ్వర స్వామివారు, మాణిక్యాంబ అమ్మవార్లు కొలువై ఉన్నారు. దక్షిణ కాశీగా భోగ మోక్షాలనిచ్చే సుక్షేత్రంగా విరాజిల్లుతున్న ద్రాక్షారామం దివ్యక్షేత్రం అతి ప్రాచీనమైంది. భీమేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైంది. దక్ష ప్రజాపతి ఈ క్షేత్రాన యజ్ఞం చేయటం వల్ల ఈ క్షేత్రం దక్షవాటికగా, దక్షారామంగా, కాలక్రమంలో ద్రాక్షారామంగా రూపుదిద్దుకుంది. ద్రాక్షారామం క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 892 నుంచి 922 సంవత్సరం వరకు వేంగి రాజ్యాన్ని పాలించిన తూర్పు చాణుక్య రాజవంశానికి చెందిన చాణుక్య భీముడు భీమేశ్వరాలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి రమణీయ దృశ్యాలతో శోభిల్లే ద్రాక్షారామం దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయానికి సమీపాన ఉన్న సప్తగోదావరి స్నానఘట్టానికి చేరుకుంటారు. ఓం భీమేశ్వర స్వామియే నమః అంటూ సప్తగోదావరిలో స్నానాధికాలు చేసి అనంతరం స్నానఘట్టానికి సమీపాన ఉన్న సర్వమంగళ సమేత శ్రీ పాకశాసన స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువై ఉన్న సర్వమంగళాదేవి, శ్రీ పాకశాసన స్వామివార్ల దివ్యమంగళ శిలారూపాలను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో స్వామివారికి జలాభిషేకాలు, ఫలాభిషేకాలు నిర్వహించి ఓం నమః శివాయ, శంభో శంకర సాంబశివాయ అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. అనంతరం ఇక్కడే ఉన్న ఇంద్రఘట్టం, యోగేశ్వర ఘట్టం, సిద్ధేశ్వర ఘట్టాలలో ఉన్న శివలింగాలను దర్శించుకుని తరిస్తారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం తతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం.
भस्मोद्धूलितदेहाय व्याळयज्ञोपवीतिने रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मङ्गलम् सूर्यचन्द्राग्निनेत्राय नमः कैलासवासिने सच्चिदानन्दरूपाय प्रमदेशाय मङ्गलम् मृत्युञ्जयाय साम्बाय सृष्टिस्थित्यन्तकारिणे त्र्यम्बकाय शान्ताय त्रिलोकेशाय मङ्गलम् गङ्गाधराय सोमाय नमो हरिहरात्मने उग्राय त्रिपुरघ्नाय वामदेवाय मङ्गलम् सद्योजाताय शर्वाय भव्यज्ञानप्रदायिने ईशानाय नमस्तुभ्यं पञ्चवक्त्राय मङ्गलम् सदाशिवस्वरूपाय नमस्तत्पुरुषाय च अघोराय च घोराय महादेवाय मङ्गलम्। नमः शिवाय। దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ ద్రాక్షారామం భోగ మోక్షాలకు ఆలవాలమైన దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి నొందినదని వ్యాస భగవానుడు భీమఖండంలో స్తుతించాడు. సప్త గోదావరిలో స్నానాధికాలు చేసుకున్న భక్తులు అనంతరం భీమేశ్వర స్వామివారికి మాణిక్యాంబ అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకొని ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆయా ఘట్టాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుని ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకొంటారు. ప్రధానాలయ ప్రాంగణంలో భక్తులకు ముందుగా గాలిగోపురం దర్శనమిస్తుంది. అత్యంత పురాతనమయ్యిందిగా చెప్పబడుతున్న ఈ ఆలయ గోపురంపై వివిధ దేవీదేవతల మూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు గాలిగోపురం కింద ఉన్న మండపంలోకి వస్తారు. వాటిని దర్శించుకుని భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రధానాలయ ప్రాంగణమంతా ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वा पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहं. ధ్వజస్తంభానికి ఎదురుగా శిలారూపంలో ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అలనాటి కాలం నాటిదిగా చెప్పబడుతున్న నందీశ్వరుని విగ్రహ రూపం మనోహరంగా దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది.
ప్రధానాలయం ముందు కుడి భాగంలో శిలారూపంలో ఉన్న తాండవ గణపతి, ఎడమ భాగంలో దుండి గణపతులు దర్శనమిస్తారు. అలనాటి కాలానికి చెందిన ఆయా గణపతుల శిలారూపాలను దర్శించుకున్న భక్తులు ఓం విఘ్నేశ్వరాయ నమః అంటూ చేతులు జోడించి ముందుకు కదులుతారు. గర్భాలయం వెలుపల ఉన్న మండపమంతా శిల్పరాజాలతో, మనోహరమైన స్తంభాలు, ప్రాకారాలతో దర్శనమిస్తుంది. ఈ మండపంలోని కుడి భాగంలో ముందుగా ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామివారు భక్తుల భయాలను పోగొడతారని భక్తులు విశ్వసిస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు దీనికి సమీపంలోని లక్ష్మీనారాయణ స్వామివారి మందిరానికి చేరుకుంటారు. ఇదే మార్గంలో భక్తులకు శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్షస్వామి, నటరాజేశ్వరుడు, సప్తమాతృకలు, వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మహిషాసుర మర్దిని, దాని పక్క ఊయల మండపం దర్శనమిస్తాయి. ఆయా దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే మార్గంలో చండీశ్వర స్వామి, సూర్యేశ్వర స్వామిలను దర్శించుకుంటారు. అనంతరం నవగ్రహాలయంలో నవగ్రహాది దేవతలను దర్శించుకొని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ నవగ్రహాది దేవతలను భక్తితో పూజిస్తారు. అనంతరం ఇక్కడే ఉన్న వీరభద్రస్వామి, వటుక భైరవుడు, లక్ష్మీ గణపతి, నాకులేశ్వరుడు, చతుర్ముఖ బ్రహ్మలను దర్శించుకుంటారు. ద్రాక్షారామం దక్షిణ కాశీగా ప్రసిద్ధి నొందింది. ఇది కాశీక్షేత్రంతో సమానమైనదిగా పురాణాలు చెప్తున్నాయి. ఒకప్పుడు వింధ్యా పర్వతం బాగా పెరిగి సూర్యాగమనానికి ఆటంకం కలిగించిందట. ఆ వింధ్యా పర్వత గర్వాన్ని అగస్త్యముని అణచి కాశీని విడిచి ద్రాక్షారామం వచ్చి సప్త గోదావరి నదిలో లోపాముద్ర సమేతుడై స్నానం చేసి శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామివార్లను సేవించి కాశీ వియోగ దుఃఖాన్ని మరచి ఆ క్షేత్రంలోనే ఉండిపోయినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయానికి ముందు ఆంజనేయ స్వామి, కాళికామాత, భీమసభలను భక్తితో దర్శించుకుంటారు. అనంతరం భక్తులు ఓం భీమేశ్వర స్వామియే నమః, ఓం నమఃశివాయ, శంభో శంకర సాంబశివాయ అంటూ స్మరించుకుంటూ స్వామివారి మూల విరాట్ ఉన్న చీకటి కోణంలోకి చేరుకుంటారు. భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని మిగిల్చే చీకటి కోణమంతా భక్తులను మరో లోకాలకు తీసుకువెళ్తుంది. అనంతరం భక్తులు కింద గర్భాలయంలో కొలువై ఉన్న భీమేశ్వర స్వామివారి మూల విరాట్టును దర్శించుకుని చేతులు జోడించి, తండ్రి పరమేశ్వర, మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు స్వామి అంటూ చేతులు జోడిస్తారు. శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. కవి సార్వభౌముడు శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం, కుతూహల కవి ప్రాకృతి భాషలో రచించిన లీలావతి చరిత్ర కావ్యాలు ద్రాక్షారామ ప్రాశస్త్యాన్ని వివరిస్తాయి. జగత్ ప్రసిద్ధి పొందిన ద్రాక్షారామం ఆ కాలంలో ఆకాశ ఆర్మియాలతో, ఉద్యాన వనాలతో, తటాకాలతో శోభాయమానంగా విలసిల్లిందని శాసనాల ద్వారా అవగతమవుతోంది. ద్రాక్షారామ క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలం. అలాగే ఇక్కడ కొలువైన భీమేశ్వర స్వామివారు, మాణిక్యాంబ అమ్మవార్ల దర్శనం సమస్త పాపాలను హరిస్తుందని చెప్తారు. అతి ప్రాచీనమైన కట్టడాలకు, కళా సంస్కృతులకు నిదర్శనంగా ఉన్న పై గర్భాలయాన్ని నంది మండపంగా పిలుస్తారు. ఈ నంది మండపంలో కైలాస గణపతి, నటరాజస్వామివార్ల శిలారూపాలకు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.
గర్భాలయానికి ముందు భాగంలో భీమేశ్వర స్వామి సేవకులు శృంగి భృంగిల శిలారూపాలు భక్తులకు దర్శనమిస్తాయి. అలాగే గర్భాలయానికి వెలుపల అంతరాలయంలో ఉత్సవమూర్తులు, ధ్రువమూర్తులు, గౌరీదేవి అమ్మవారి మూర్తులు భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తాయి. ఆయా మూర్తులను భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశించి శ్రీ భీమేశ్వర స్వామి, సతీదేవి అమ్మవారి దివ్యమంగళ శిలా శీర్షరూపాలను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఉక్షాధీసుతురంగం హీరవలక్షాంగం ధృతసారంగం పక్షీంద్రధ్వజపూజిత పాదమౌఘ్నఘం దివిజోవఘ్నం నక్షత్రే సవతం సంస్వాశ్రిత సంతానం సుఖసంధానం దక్షారామనివేశం ప్రణమత భీమేశం కరుణావేశం అంటూ చేతులు జోడించి, తండ్రి భీమేశ్వర, నీ కరుణా కటాక్ష వీక్షణాలు మా యందుంచు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. గర్భాలయంలో నిత్యము స్వామివారికి జల, ఫల, పాలాభిషేకాలు నిత్యము జరుగుతూ ఉంటాయి. వికృతస్వరాయ నమః శివాయై చ నమః శివాయ. గర్భాలయంలో భీమేశ్వర స్వామివారిని, సతీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోనే ఉన్న మాణిక్యాంబ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అష్టాదశ శక్తిపీఠాలలో ద్వాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న మాణిక్యాంబ అమ్మవారి ఆలయ సందర్శనం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు చెబుతారు. ఇక్కడ కొలువై ఉన్న మాణిక్యాంబ అమ్మవారు భక్తుల కోరికలు సఫలీకృతమయ్యేటట్లు దీవిస్తారని భక్తులు విశ్వసిస్తారు. మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి వచ్చి ఇక్కడే ఉన్న అశ్వత్థ శంకరనారాయణ స్వామి వృక్షాన్ని దర్శించుకుంటారు. ఈ వృక్షం చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేస్తే మహిళలకు సంతాన ప్రాప్తి, పురుషులకు సర్వదా విజయాలు కలుగుతాయని చెబుతారు. ఆ కారణంగానే ఇక్కడ భక్తులు ఈ మహావృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇక్కడే కొలువై ఉన్న దేవీదేవతలను సేవిస్తారు. ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం రణనిర్జిత దుర్జయ దైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసుతాన్వితవామతనుం తనుమిల్దితరాజితకోటివిధుం విధి విష్ణు శిరోధృతపాదయుగం ప్రణమామి శివం శివకల్పతరుం. ఇదే ప్రాంగణంలో ఉన్న కాలభైరవ స్వామి మందిరాన్ని దర్శించుకొని మందిరంలో కొలువై ఉన్న కాలభైరవ స్వామిని, అష్టభైరవులను భక్తితో పూజిస్తారు. తరువాత ఇదే ప్రాంగణంలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి, దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో దక్షుడు యజ్ఞం చేసిన ప్రాంతం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన వృక్షాల నడుమ ఉన్న ఈ ప్రాంతం ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. సతీదేవి ఆహుతైన ప్రాంతం కూడా ఇదేనని భక్తులు చెబుతారు. రాజమండ్రి నుండి మండపేట, రామచంద్రాపురం మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామం చేరుకొని శ్రీ భీమేశ్వర స్వామిని భక్తితో కొలుస్తారు భక్తులు.
కరుణామయుడిగా, ఆశ్రిత జన రక్షకుడిగా, ఆదిశంకరుడిగా పూజలందుకుంటున్న ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామివారు, మాణిక్యాంబ అమ్మవార్ల కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.